హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్. గుత్తి వంకాయ కూర్మా ఎప్పుడు చేసినా ఒకే రుచి రావాలి, టేస్టీగా రావాలి అనుకుంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది. రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉండే గుత్తి వంకాయ కూర్మా ఎలా చేయాలో చూసేద్దామా? పదండి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అయితే వేసుకోవాలి. జీడిపప్పు దగ్గరగా 10 నుంచి 15 వరకు తీసుకుంటే సరిపోతుందండి. పల్లీలు జీడిపప్పు వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలానే కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు కారం కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ తీసుకోండి. తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోండి. ఇంకొంచెం తగ్గిస్తే అసలు బాగుండదు. మ్యాక్సిమం 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని చిన్న అల్లం ముక్క 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న పల్లి మసాలా పేస్ట్ని అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకుని అందులో ఉప్పు వేసుకొని వంకాయలు ఈ విధంగా 4 వైపులా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. వాటర్లో వంకాయలు అయితే ఈ విధంగా వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా అయితే మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా కూడా వంకాయల్లోకి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి. ఇలా వంకాయలన్నీ కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టేస్టీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే 1 స్పూన్ వరకు ఆవాలు అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోండి. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయనే పర్వాలేదు, లేదంటే చిన్న ఉల్లిపాయ తీసుకున్నా చాలు. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి. సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మనం ఇక్కడ ఎంత బాగా మగ్గించుకుంటే వంకాయలు అంత సాఫ్ట్గా రోట్లో వేసుకుంటే ఇట్టే కదిలిపోయేంత మెత్తగా అయితే ప్రిపేర్ అవుతాయి అన్నమాట. మూత పెట్టి ఉడికించాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చెక్ చేద్దాం. వంకాయలు కాస్త మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే చిన్న గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, ఈ వాటర్లో వంకాయలు ఇంకొంచెం బాయిల్ అవనివ్వాలి. ఇలా చక్కగా బాయిల్ అవుతున్న టైంలో చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయ సైజు కంటే ఎక్కువగా కొంచెం చింతపండు తీసుకొని చింతరసం అయితే పలసగా అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇలా చింతపులుసు పోసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడికిస్తే ఇంకొంచెం త్వరగా ఉడికిపోతాయండి. మనం స్టార్టింగ్ ఉడికించినప్పుడే సగానికి పైగా వంకాయలు ఉడికిపోయి ఉంటాయి. ఇంకొకసారి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల కంప్లీట్గా వంకాయ ముక్కలు ఉడికిపోతే నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువ పడుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మసాలా పొడి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసాం కదా, కర్రీ ప్రిపేర్ అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించారంటే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయి మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది. కర్రీ కాస్త చల్లారినాక ఇంకొంచెం గ్రేవీ అయితే చిక్కబడుతుంది. ట్రై చేయండి ఇలా.